మెదక్ జిల్లా రేగూడు మండలంలోని గణేష్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నేడు 13 రోజుల పూజలు అందుకుని నిమజ్జనానికి తరలిస్తున్నామని గణేష్ అసోసియేషన్ అధ్యక్షులు ఇడిగి శంకర్ గౌడ్ ఉపాధ్యక్షులు ఉప్పరి సాయిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా కూడా డాన్స్ ప్రోగ్రాలతో పాటు కోలాటాలతో పాటు ఈశ్వర పుత్రుని గంగమ్మ ఒడిలోకి నిమజ్జనానికి తరలిస్తున్నామని గణేష్ మండప యూత్ అధ్యక్షులు శంకర్ గౌడ్ ఉప్పరి సాయిలు తెలిపారు. 13 రోజులు పూజలు అందుకుని ఆటపాటలతో చాలా ఘనంగా డాన్స్ ప్రోగ్రాలలో కోలాటాలతో ఘనంగా గంగమ్మ ఒడిలో సాగనంపుతున్నామని ఆలయ కమిటీ పూజారి జంగం శివకుమార్ తెలిపారు. నేపథ్యంలో గన్నతునికి లడ్డు డొనేషన్ గా ఇచ్చిన కల్లేటి రమేష్ గుప్తా మొదటి లడ్డూను కైవసం చేసుకున్న వనం దుర్గయ్య 32,000 గణనాథుని తీర్థ ప్రసాదం ఉపవాసం చేసుకున్నారు. ఇక రెండవ లడ్డును పూర్ణచంద్రాద్రిలో వేలంపాట వేయించగా గోరుగంట రాజు 17,100 రూపాయలకి చేసుకుని ఈత ప్రసాదాన్ని దక్కించుకున్నారు. మహాప్రసాదాన్ని రాజుగారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. గణేష్ గడ్డ సభ్యులు పెద్దలందరూ వెళ్ళాలి. రాజుగారు వేలంలో చేజిక్కించుకున్నారు. ఆయనకు మన గణేష్ గడ్డ వినాయకుని కృప కటాక్షం మన గణేష్ గడ్డ సభ్యుల తరఫున ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మన శంకర్ గౌడ్ సాయిలన్న ఎల్లాగౌడ్ చేతుల మీదుగా గోరుగంటి రాజుగారికి మహాప్రసాదం మన గణేష్ గడ్డ సభ్యులందరూ సమన్వయం పడించి ఆ యొక్క మహాప్రసాదాన్ని అతనికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. జరిగింది గణేష్ గడ్డకి ఆ మహాప్రసాదాన్ని గోరుగంటి రాజు గారు వేలంలో చేజిక్కించుకున్నారు. అతనికి మన గణేష్ గడ్డ సభ్యులందరూ పేరు పేరు అందరూ ప్రతి ఒక్కరు అతనికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈ సమయంలో మంచి పాట వాళ్ళకి డ్యాన్స్ చేయాలి. వచ్చి